ప్రజాపతి పోట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ సౌత్ ఇండియా ఫ్రంట్ ఆర్మీ ఎన్జిఓల తరపున దేశం కోసం దేశ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్లో ఒక చిన్న మిస్లీడ్ జరిగి తల్లిలో ఒక ఇంజూరీ అయింది. బట్ ఆ ఇన్సిడెంట్ కారణం తర్వాత నేను తల్లి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, తర్వాత ఈ వేలు ఇరగడం వల్ల సర్జరీ కోసం హోసూరు హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఈరోజు డిశ్చార్జ్ అయ్యాను. సో ఈరోజు బయటకు వస్తూ నా వెల్విషర్స్కి, ప్రజలకి, అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రజాపతి పోట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ సౌత్ ఇండియా ఫ్రంట్ ఆర్మీ చేస్తున్నటువంటి కమిట్ అయినటువంటి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను చేరేందుకు మరింత గట్టిగా మరెవరికి భయపడకుండా సో ఆ కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతూ హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి వస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే మా తల్లిలో బస్టాండ్లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ని దాన్ని ఓపెనింగ్కి నోచుకోక కొన్ని సంవత్సరాలుగా అలాగే పెండింగ్లో ఉంది. బట్ దాన్ని త్వరగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే బ్లాక్ ఆఫీస్ అధికారులు కానీ, తహసీల్దార్ ఆఫీస్ అధికారులు కానీ, సో సంబంధిత పంచాయతీ కానీ, సో వీళ్ళందరూ వెంటనే స్పందించి దాన్ని ఓపెనింగ్కి అందరూ ఒక అడుగు ముందుకు వేసే విధంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి పిటిషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ని కదిలించే ప్రయత్నం ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి నా ప్రజలకు, నా దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై భీమ్, జై హింద్. ప్రజాపతి పోట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ సౌత్ ఇండియా ఫ్రంట్ ఆర్మీ ఎన్జిఓ, ప్రజాపతి నేషనల్ అవేర్నెస్ బిల్డర్, ప్రజాపతి నేషనల్ ఫైటర్. థ్యాంక్ యూ.